నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఖమ్మం రుచులు. ఇవాల్టి మన రెసిపీ ఎంతో రుచికరమైన చామగడ్డ పులుసు. రైస్లో చాలా టేస్టీగా ఉండే ఈ చామగడ్డ పులుసుని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఆవాలు చిటపటలాడే వరకు వేయించుకోవాలి. ఇవన్నీ కలిపి బాగా వేయించుకున్న తర్వాత ఇందులో 5 సన్నగా పొడుగ్గా తరిగిన పచ్చిమిర్చి, చిన్న ముక్కలుగా తరిగిన 4 వెల్లుల్లి రెబ్బలు, 2 రెబ్బల కరివేపాకు వేసుకొని అన్నిటినీ కలిపి బాగా వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకొని దాన్ని సన్నటి ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు బాగా మగ్గి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని వేయించుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయల్లోని పచ్చివాసనంతా పోయి బాగా వేగిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ మెంతు పొడిని వేసుకోవాలి. వీటన్నిటినీ బాగా కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. పచ్చి కొబ్బరి పేస్ట్ వేయటం వల్ల ఈ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కొబ్బరి పేస్ట్ అంతా ఉల్లిపాయ ముక్కలతో బాగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఉడికించి పొట్టు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న చామదుంపలను వేసుకోవాలి. వీటిని ముందే బాగా ఉడికించుకోవాలి. ఎందుకంటే చింతపండు పులుపు తగిలిన తర్వాత ఈ ముక్కలు అస్సలు ఉడకవు. అందుకే ముందే ఈ ముక్కలను బాగా ఉడికించుకున్న తర్వాత వీటిని పులుసులో వేసుకోవాలి. ముక్కలను బాగా కలుపుకున్న తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని ఇందులో వేసుకోవాలి. ఈ చింతపండు రసం ముక్కలతో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులో 1 కప్పు నీటిని యాడ్ చేసుకోవాలి. నీటిని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని పులుసు చిక్కబడే వరకు ఉడికించుకోవాలి. పులుసు కాస్త దగ్గర పడిన తర్వాత మూత తీసి ఇందులో 1 టేబుల్ స్పూన్ పంచదార, అలాగే కొద్దిగా కొత్తిమీరని వేసుకొని కలుపుకోవాలి. పంచదారకి బదులుగా బెల్లమైనా వేసుకోవచ్చు. చామగడ్డ పులుసు మాత్రమే కాదు, వేరే ఏ పులుసు చేస్తున్నా కూడా పంచదార లేదా బెల్లం వేయటం వల్ల దాని టేస్ట్ ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు పులుసు ఇంకాస్త దగ్గర పడే వరకు లో ఫ్లేమ్ మీద ఇలా కలుపుతూ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చామగడ్డ పులుసు రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఖమ్మం రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.